కార్యక్రమం యొక్క విశిష్టత ఏమిటంటే మొట్టమొదటి మహిళా టీచర్, మహిళల కోసం అవిరళ కృషి చేసినటువంటి మహిళా నేత సావిత్రిబాయి పూలే. సో ఆమె ఎలా ఉంటారో మీరు ఇక్కడ చూడొచ్చు. సావిత్రిబాయి పూలే ఆమె జనవరి 3, 1831 నాయాగావ్ గ్రామంలో జన్మించింది. ఆమె యొక్క జయంతిని పురస్కరించుకొని ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన ప్రియతమ గౌరవ ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ గారు మరి ఈనాటి కార్యక్రమము మహిళల కోసం ఎంతో కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే మనం అనుకుంటున్నాము. మరి ఈనాటి ముఖ్య అతిథి కొట్టే చెన్నై సార్ గారిని రిటైర్డ్ ప్రిన్సిపల్ వేదికపై ఆహ్వానిస్తున్నాం. సార్ వేదికపైకి వచ్చాక ఇంట్రడక్షన్ చేస్తాం సార్ ఆధ్వర్యంలో. ఎలా అయితే మహిళల విద్య, మహిళల యొక్క స్వాతంత్రం, అన్ని రంగాలలో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే ఎలాగానో మన వేదికపై ఉన్నటువంటి కొట్టే చెన్నై సారు కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అదే క్యాంపస్లో కేవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది. రెండు గవర్నమెంట్వే ఇట్లా మన క్యాంపస్లో జీజేసీ జీవీజేసీ ఉన్నట్లుగానే. కానీ అక్కడ కొన్ని పరిస్థితుల రీత్యా డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ వాళ్ళు, ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకి ఇక్కడ ఏమీ అవకాశం లేదు, హక్కు లేదు, మీరు బయటికి వెళ్ళాల్సిందే అంటే సార్ మరి అమ్మాయిల చదువు కోసం అక్కడ ఉండాల్సిందే అని చెప్పి పట్టుబడి ఒక 16 సంవత్సరాలు జరిగిన సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో తన వంతు కృషి చేసినటువంటి ముఖ్య అతిథి. నిజంగా ఈనాటి ఈ మహిళా కార్యక్రమానికి సార్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం మనందరి అదృష్టం. మరి ఇది మహిళల కార్యక్రమం కాబట్టి మహిళలందరూ కూడా, అమ్మాయిలు బాగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వెల్కమ్మా. ఈనాటి కార్యక్రమానికి మన కళాశాల ఇంగ్లీష్ లెక్చర్ జి ప్రసన్న కుమార్ సార్ గారిని కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి నుంచి ఇద్దరు మహిళలు మీకు తెలిసిందే, ఎంపీఎస్డబ్ల్యూ జూనియర్ లెక్చర్ సుజాత మేడం, అలాగే జిఎస్టీ సబ్జెక్ట్ లెక్చర్ లక్ష్మీ మేడం, ఇద్దరు మా సోదరి మనలు, ఇద్దరు చెల్లెలను వేదికపైకి ఆహ్వానిస్తున్నా. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించి ముందుకు కొనసాగించవలసిందిగా మన గౌరవ ప్రిన్సిపల్కు ఆహ్వానం సార్. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి మూల స్తంభం, మూల కారణం విజయశేఖర్ సార్ని ఆహ్వానించి రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్, మాకంతా నిస్వార్థం లేకుండా సేవ చేసేవారు, మాలాంటి వాళ్ళకి గైడ్ సార్కి ఎన్నో ఫీల్డ్లు ఉన్నాయి. తర్వాత రెస్పెక్టెడ్ కొలీగ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సావిత్రిబాయి పూలే వద్దంటే జయంతి, రెండు కన్ఫ్యూజ్లో ఉన్నారు. జయంతి ఓకే, ఒకసారి పేపర్లు కూడా చూస్తుండండి కొద్దిగా. అంటే మనం ఒకేసారి కదా అని చూడకుండా అట్లా వదిలేస్తున్నారు. జనరల్ కూడా మనకు అవసరమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అదే ముఖ్య ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది కూడా. తర్వాత ఇంకా వారి గురించి చెప్పాలి అంటే ఎంత నిస్వార్థం అంటే, వాళ్ళు లాస్ట్ పెళ్లి చేసుకుంటే కూడా నాకు పిల్లల వల్ల
భంగం కలుగుతుంది నా హక్కులకు, నేను చేసే సేవకుని పెళ్లి చేసుకున్న పిల్లలు కలగకుండా ఆమె నిర్ణయం తీసుకున్నారు జీవితంలో. మొట్టమొదట ఒక లేడీ చదువుకుంటే 3 తరాలు 7 తరాల వాళ్ళు కూడా వాళ్ళను మంచి స్థితిలో పెట్టగలిగే శక్తి స్త్రీలలో ఉంది అని ఆనాడే గమనించి ఆమె స్త్రీ హక్కుల కోసం పోరాడుతూ ఇది చదువుతూ అలాంటి ఆ కాలంలో స్త్రీలకు బయట చదవాలనే సూచన లేదు అసలు. అక్కడి నుండి స్టార్ట్ అయింది మీ చదువు, లేడీస్ బయటికి రావడం అనేది ఒక ఉద్యమం. తర్వాత మొన్ననే నేను పూణేలో అవార్డు కోసం వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వారు నివసించినది వెళ్ళి వాళ్ళు వేసిన మామిడి చెట్టు ఉంది. నేను వెళ్ళే టైంకి వర్షం పడి 2 మామిడి పండ్లు కింద తిన్నా. రివార్డులే అక్కర్లేదు, మీకు ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వస్తాయి. సో ఆ విధంగా మీరు గర్ల్స్ తయారు కండి. తర్వాత ఈరోజు లేడీ టీచర్స్ డేగా వారి బర్త్డేను లేడీ టీచర్స్ డేగా అనౌన్స్ చేశారు. సో హ్యాపీ టీచర్స్, లేడీ టీచర్స్ డే మేడం. అందరికీ ఆ విధంగా ఈరోజు వారిని స్మరిస్తూ వారి జ్ఞాపకాల్లోనే వారు రాసిన పుస్తకాలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు చదవండి, పుస్తకాలు చదవండి. ఆ చదవడం వల్ల చాలా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని తీసుకొని ఆచరించి చూపితే మన జీవితం కూడా ఒకనొక స్థాయిలో మనం చేరాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. తర్వాత మన ప్రసన్న కుమార్ సార్ మాట్లాడుతూ సభాధ్యక్షులు మన ప్రిన్సిపల్ గారు, మన విశిష్ట అతిథి కొట్టే చెన్నయ్య గారు, కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. 1831 సంవత్సరము జనవరి 3వ తారీఖు నాడు ఈమె జన్మించారు. ఎవరైనా సావిత్రిబాయి. ఈమెకు పెళ్ళి ఎప్పుడైంది తెలిసిన 8 ఏళ్ల వయసులో. అంటే ఇది కూడా వయసు ఎంత తెలుసా? 12 ఏళ్ళు. సో అప్పుడు పరిస్థితులు అప్పుడు ఆ విధంగా ఉండేవి. ఇప్పుడు ఎవరికి ఏమైనా వేయడం లేదు. కానీ దీని తర్వాత ఆమె వచ్చేసి మహారాష్ట్రలో జన్మించింది. సతానా అనేటువంటి ఒక ఊళ్ళో, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఊళ్ళో జన్మించి పెళ్లి చేసుకుని వాళ్ళు పూణేకి షిఫ్ట్ కావడం అనేటువంటిది జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీల యొక్క పరిస్థితులు ఆమె షీఈస్ జీరో, ఎడ్యుకేషనే లేదు. షీఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. కానీ జ్యోతిరావు గారు ఆమెకు ఫుల్గా సపోర్ట్ చేసినారు. దేనికోసం? చదువుకోవడానికి. బికాస్ షీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు రీడ్, టు అక్వైర్ ద నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోవడానికి ఆమె బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఆ స్త్రీల యొక్క చదువు అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ ఆయన గుర్తించి ఆమెకు ప్రోత్సహిస్తూ వచ్చినాడు. రాను రాను ఏమైంది అంటే ఆమె సామాజికంగా స్త్రీల యొక్క వెనుకబాటుతనాన్ని ఆమె అబ్జర్వ్ చేస్తూ వచ్చింది. చేస్తూ వాళ్ళిద్దరూ కూడా కలిసి ఈ యొక్క స్త్రీలకు ఏ విధంగా ఎడ్యుకేషన్ అనేటువంటి ఇవ్వాలి అని చెప్పి ద ఫస్ట్ స్కూల్ ఇంప్లిమెంటెడ్ బై వీళ్ళిద్దరే భార్యాభర్తలే ఫర్ విమెన్కు మామూలుగా ఇంప్లిమెంట్ చేసినటువంటి తర్వాత 2-3 స్కూల్ అట్లా మామూలుగా డెవలప్ అవుతూ రావడం అనేటువంటి జరిగింది. కాలక్రమేణా వాళ్ళు ఆమె షీ బికేమ్ ఏ టీచర్, ద వెరీ ఫస్ట్ టీచర్ ఆఫ్ ఇండియా, ఉమెన్ టీచర్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ఒక ఫస్ట్ టీచర్ ఆమె అని చెప్పచ్చు. ఇంకొకటి మనకు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఉమెన్ ఎడ్యుకేషన్ గివ్స్ స్ట్రెంగ్త్ టు ద ఫ్యామిలీ. రాజగోపాలాచారి గారు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారా? ఏ ఉమెన్ గ్రాడ్యుయేట్ ఈజ్ ఈక్వల్ టు
5 men graduates. ఒక ఉమెన్ అనేటువంటిది ఆమె ఒక్క వ్యక్తి చదివితే చాలంట, ఇంట్లో ఒక 5 మంది మగవాళ్ళు చదివినంత అంత శక్తి ఉంటుంది. ప్లస్ షీ కెన్ మేనేజ్ ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఆఫ్ ది హౌస్. ప్రతి పార్ట్లో కూడా ఆమె మేనేజ్ చేయగలిగినటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి. రైట్, ఇంకొక మాట చెప్తాడు, the curve in favor of girls women education has been increasing and men graduates are decreasing. మెన్ లో ఉన్నటువంటి క్వాలిటీ అనేటువంటి తగ్గిపోతూ విమెన్ లో ఉన్నటువంటి క్వాలిటీ పెరుగుతూ వస్తుంది అని చెప్పి ఆయన గారు చెప్తూ వస్తారు. సో దిస్ ఈస్ మోస్ట్ డేంజరస్. ఎట్లా అంటే విమెన్ ఏ విధంగా ప్రతి ఫీల్డ్లో బయటికి వస్తూ ఉన్నారో మెన్ అంతగా కాంపీట్ కావటం లేదు. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఎక్కడైనా కూడా 80 మంది అమ్మాయిలు పాస్ అయితే 80 మంది అమ్మాయిలు ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అయితే 60 మంది అమ్మాయిలు మామూలుగా పాస్ అవుతున్నారు. సో ఈ యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది వెరీ గుడ్, చాలా మంచి డెవలప్మెంట్. ఎందుకనంటే ప్రతి ఫీల్డ్లో స్త్రీ అనేటువంటి వ్యక్తి బాగా రాణించబడితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి సరౌండింగ్స్ మొత్తాన్ని ఖచ్చితంగా తను డెవలప్ చేయగలిగేటువంటి సామర్థ్యమైనటువంటి ఒక స్త్రీకి ఉంది అని చెప్పి గుర్తించి మన వాళ్ళందరూ కూడా మన యొక్క స్త్రీలకు ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు. కాబట్టి దయచేసి ఒక విమెనే కాదు, మెన్ కూడా అందరం కూడా చదువుకుంటే ప్రతి సంస్కృతి అనేటువంటిది మనకు వ్యక్తిత్వం అనేటువంటిది డెవలప్ అవుతుంది. కాబట్టి రేపు రాబోయే ఎగ్జామ్స్లో మీరు మీ కాంపిటీటర్స్గా గర్ల్స్ని పెట్టుకోండి, బాయ్స్ కాంపిటీషన్ గర్ల్స్ ఉంటారు. ఒక మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను. గుడ్ మార్నింగ్ వాళ్ళ స్పెషల్ ప్రిన్సిపల్ సార్, సార్ గారికి, ప్రసన్న కుమార్ సార్ గారు, శేఖర్ సార్, లక్ష్మీరం గారికి, లెక్చరర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మై ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు జ్యోతిరావు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు జనవరి 3, 1831వ సంవత్సరంలో జనవరి 3వ తారీఖున మహారాష్ట్రలో నవగాంపూర్ అనే ఊరిలో జన్మించారు. సో తను 9 సంవత్సరాల వయసులోనే, అంటే 9 సంవత్సరాల వయసు అంటే ఎన్నో క్లాస్ ఉంటారు, 4th or 3rd క్లాస్ కదా. సో ఆ సంవత్సరంలో తనకు వివాహం జరిగింది. అంటే జ్యోతిరావు పులే గారితో వివాహం జరిగింది. సో అప్పుడు ఏం జ్ఞానం, అసలు ఏం తెలియదు కదా, చిన్న వయసులో ఏమీ తెలియదు. అప్పట్లో చిన్న పిల్లలకే వివాహం చేసేవాళ్ళు, అంటే బాల్య వివాహాలు చేసేవాళ్ళు, చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు అన్నమాట. సో అలాంటి సమయంలో కూడా అన్ని సమస్యలను ఎదుర్కొని ఎలా అయినా ఆడవాళ్లకు, మహిళలకు ముఖ్యంగా విద్యను అభ్యసించాలి, విద్య నేర్పించాలి, వాళ్ళు ఉన్నతంగా ఉండాలి, సమాజంలో అందరికీ అంటే మహిళలు మరియు ఏదైనా సాధించగలుగుతారు అనే నినాదంతో ముందుకు పోయింది. తను స్కూల్కి వెళ్ళేటప్పుడు, అంటే స్కూల్ ఎప్పుడు స్థాపించిందంటే 1841 సంవత్సరం, అంటే 18 సంవత్సరాల వయసులోనే, అంటే తను 18 సంవత్సరాల వయసులోనే ఒక స్కూల్ పెట్టినారు. అందులో ఉపాధ్యాయురాలుగా ఉందన్నమాట. తను స్కూల్కి వెళ్ళే దారిలో కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది. సో అందరూ తిట్టేవాళ్ళు, రాళ్ళు విసిరేవాళ్ళు, బురద చల్లేవారు, పేడ నీళ్ళు కూడా చల్లేవారు. అలానే బడికి వెళ్ళేది, మరి కొత్త చీర కట్టుకునేది, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ బురద చీరతోనే తను మళ్ళీ ఇంటికి వెళ్ళేది. సో అన్ని కష్టాలు ఎదుర్కొంది తను. అన్ని కష్టాల్లో కూడా తను ఇంకా నేను చెయ్యలేను, ఏమి సాధించలేదు ఇంకా నేను అని మళ్ళీ ఇంట్లోనే ఉన్నా, తను లేదు కదా. సో మళ్ళీ ఎలా అయినా కానీ మహిళలకు ఒక ఉపాధ్యాయురాలుగా ఉండాలి, ఒక రచయిత్రిగా, ఒక సంఘ సంస్కర్తగా ఉండాలని నినాదంతో ముందుకు వెళ్ళింది, సాధించింది. మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా నిరూపించారు. ఓకేనా, మహిళలు తనని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుంటున్నారు కదా. సో అబ్బాయిలకు ఈక్వల్గా దేంట్లోనూ తీసుకోలేదు కదా, ఆకాశాన్ని కూడా అందుకుంటున్నారు కదా, అవునా కదా. సో దేర్ ఈస్ నో డిస్పారిటీ. సో అన్నింటిలోనూ ముందుంటున్నారు. ఓకే, సో తన నినాదాలు,
తన యొక్క క్వాలిటీస్ అన్ని కొన్నైనా మీకు రావాలి. సో తన స్ఫూర్తితో ముందుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్. ఎక్కడ సమస్యలు ఉంటాయో, ఎక్కడ కష్టాలు ఉంటాయో, ఎక్కడ ఆపదలు ఉంటాయో, ఆ ఆపదలకి, ఆ సమస్యల పరిష్కారానికి ఎవరు దేశాన్ని ఎదురు చూసే టైంలో ఒక లయన్ లాంటి వ్యక్తి వస్తారు. ఆయన చెన్నై సార్ గారు. మై డియర్ కొలీగ్స్, మై డియర్ స్టూడెంట్స్, అందరికీ శుభోదయం. ఈరోజు సావిత్రిబాయి పూలే అన్న ఒక టీచర్ అమ్మ కదా, ఉపాధ్యాయురాలు. అయితే ఆమె ఉపాధ్యాయురాలు ఎందుకైందంటే ఆమెకు చదువు రాదు, చిన్న ఏజ్లోనే సారు మేడం చెప్పింది కదా, చిన్న దొరికైంది. మన భర్త వచ్చేసి జ్యోతిరావు పూలే అమ్మ. జ్యోతిరావు మనకి ఒక రండ ఉంటే ఒక రండ, అది హస్బెండ్ కావచ్చు, మాస్టర్ కావచ్చు, మనకు ఒక ప్రతి ఒక్క అండు ఉన్నప్పుడు మనము ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహిస్తాం కదమ్మా. ఎవరైనా ఒక ధైర్యం అనేది ఉంటే, కాబట్టి ఆమెకి వాళ్ళ హస్బెండ్ బాగా ధైర్యంగా ముందు నిలబడి ఆమెని ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దినాడు. ఆ కాలంలోనే మహిళల్ని బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, కానీ వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళించి ఆమెని ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దినాడు. ఇప్పుడు ఆమెను ఆయన చూసి మనం ఏం నేర్చుకోగలరా బాబు? మీ ఇంట్లో కూడా మీ అమ్మ, మీ సిస్టర్స్ ఉంటారు కదా, అదేవిధంగా మీ వైఫ్స్ కూడా వస్తారు. ఆ విధంగా ఆయనను మీరు ఆదర్శంగా తీసుకొని మీరు ఆమెకు అసలు చదువు రాదు, ఆయనే చదివించి ఒక ఉపాధ్యాయులుగా టీచర్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళిద్దరూ కలిసి ఒక స్కూల్ ప్రారంభించి ఒక ఉపాధ్యాయుల్ని తయారు చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఏదో ఒక రంగంలో మీ సిస్టర్స్ని, మీ మదర్స్ని, మీ మదర్ చదువుపైన చదివించచ్చు. ఇప్పుడు కూడా ఏదో జస్ట్ ఆమె కోరిక కోసం. ఏం బాబు, ఫస్ట్ ఆడవాళ్ళని మర్యాద ఇచ్చేది నేర్చుకోండి కొంచెం. మన సంస్కారం, ఇండియన్ సంస్కారం అది. అమ్మాయిలు తలుచుకుంటే ఏమైనా సాధిస్తారు. ఆ విషయం ఇప్పుడున్న టెక్నాలజీలో అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఒక మోడల్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. వాళ్ళని మీరు మోడల్గా తీసుకొని ధైర్యంగా ముందుకెళ్ళి మీరు అనుకున్న లక్ష్యం గోల్ రీచ్ కావాలా. నేను ప్రతిరోజు క్లాస్ చెప్తాంట, అమ్మాయిలకి కంపల్సరీగా ఉద్యోగం ఉండాలి అని. మమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకోండి అమ్మా అంటాం. కాబట్టి మీరు ఈరోజు మీ మనసులో ప్రతి ఒక్కరూ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ కదమ్మా, మీరందరూ కూడా మీరు మీ మనస్సాక్షిగా ఒక ప్రతిజ్ఞ చేసుకొని దానికి కట్టుబడి మీరు మంచి జాబ్లో ఉన్నత స్థాయిలో ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటాము. అబ్బాయిలు కూడా ఫస్ట్ అబ్బాయిలు బాగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఏరా నేను చెప్తాను, నువ్వు మాట్లాడతారా? విద్యార్థి శుభోదయం. సో సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడే ముందు మనము ఒక యాజమాన్యానికి లేదా ఒక స్కూల్కి ప్రిన్సిపాల్ స్ట్రిక్ట్గా ఉంటే లెక్చరర్స్, పిల్లలు కరెక్ట్గా పనిచేస్తారు. అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రిన్సిపాల్ ఎవరు అంటే అమ్మ చదువుకోనుంటే ఆ కుటుంబం అంతా సెట్ అవుతుంది. ఎందుకు అంటే పిల్లవాడికి ఇది మంచి, ఇది చెడు అనేటువంటి తెలియజేసేది ఎవరు అంటే ఫస్ట్ గురువు ఎవరంటే అమ్మ. అలాంటి అమ్మ చదువుకోవాలి అంటే నాయన కూడా సహకరించాలి, అమ్మ కూడా సహకరించాలి. అంటే పిల్లోడు ఫస్ట్ స్కూల్ ఏది అంటే కుటుంబం. మరి కుటుంబంలో చదువు రావాలంటే ఫస్ట్ మదర్ ఎడ్యుకేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో మా మదరు 5th క్లాస్ వరకు చదివింది కాబట్టి నాకు MA BEd వరకు పంపించింది కాబట్టి నేను లెక్చరర్ అయ్యాను. అంటే ఉమెన్ యొక్క విద్య ప్రాముఖ్యత సమాజంలో ఎంతుందో తెలుసుకోవాలి. అదేవిధంగా సమాజంలో అభివృద్ధి పయనంలో ఏదైనా ఒక దేశం బాగా అభివృద్ధి చెందింది అంటే అక్కడ మహిళా స్వాధికారత బాగా అభివృద్ధి చెందింది అని అర్థం. మరి పులే గారు పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంటే బాల్య వివాహాలు, అంటే సతీ సహగమనం, అంటే భర్త చనిపోతే భార్యను కూడా చంపేసి మైనారిటీ ఉన్నారో వాళ్ళకి
పాఠశాలను ఏర్పాటు చేసి వెళ్ళిపోయి నేను ఉన్నాను అనే తరుణంలో పోల్చుకుంటే ఆ సార్ గారు ఏకంగా 13 సంవత్సరాలు ఫైట్ చేశారు లైబ్రరీ ఇంకా వారి మిస్సెస్ గారి ఎంత సపోర్ట్ ఉండాలో ఆలోచించండి. సో అందరము మీకోసమే మీ గురించే పనిచేస్తాం, కానీ మా స్వలాపేక్ష ఏమీ లేదు. ఇక్కడ ఏదో వచ్చాము, జాబ్ వచ్చింది, పోతున్నామేనే కాదు. మీలో ఒక చైతన్యం, ఒక డెవలప్మెంట్ కావాలి అని మేము ఎప్పుడు ఆలోచిస్తున్నాం. అది మీకోసమే. ఆ విషయాల్లో ఇంకా ముందుగా ఉంటూ సార్ గారు నడుపుతూ ఉన్నారు. డాక్టర్ కొట్టే చెన్నయ్య గారిని ప్రసంగం చూసుకునే ఈ ఎందుకు జరుపుకోవాలి అని అంటే, ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన మహిళ సావిత్రిబాయి పూలే. 200 సంవత్సరాల క్రితం ఇప్పటికీ కుల వివక్ష, వర్ణ వివక్ష, ఆడమగల మధ్య వివక్ష ఇవన్నీ కొద్ది చూస్తూనే ఉన్నాం. కానీ 200 సంవత్సరాల క్రితం ఇంకెంత ఘోరంగా ఉండేది. ఆ రోజు సూత్రులు ఎవరు చదువుకోకూడదు, మహిళలే కాదు పురుషులు కూడా చదువుకోకూడదు. ఈమె భర్త ఎవరు, జ్యోతిరావు పూలే గారు చదువుకుంటుంటే బ్రాహ్మణ వర్గాలు వచ్చి దాడి చేశాయి. అప్పుడు ఒక ఆంగ్లేయుడు వచ్చి వాళ్ళ ఆంగ్ల కళా పాఠశాల స్కాటిష్ స్కూల్ అని చెప్పేసి దాంట్లో చేర్చి బలవంతంగా వాళ్ళు చదివిస్తే ఇంగ్లీషు తరలు పట్టుకొని చదివిస్తే 7వ తరగతి పాస్ అయినాడు. అప్పుడు పెద్ద చదువు, ఎందుకంటే సూత్రుడు టీసీ ఆయన చదువుకోకూడదు, సూత్రులు చదువుకోకూడదు. పరదాలు ఉన్నాయి వాళ్ళకి, ఎవరు కూడా బయటికి రాకూడదు, మగవాళ్ళతో మాట్లాడకూడదు. ఇలాంటి నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకు ఇందాక మేడం చెప్పినట్టు ఆమె ఉపాధ్యాయులకు స్కూల్కి వెళ్తుంటే గవర్నమెంట్ వాళ్ళంతా కేర్ చేసేవాళ్ళు. అదేదో పెద్ద తప్పుడు పని అయినట్టు బురదలు బ్యాడలు రాళ్ళు వేసేవాళ్ళు, చాలా గలీజ్గా వ్యవహరించేవాళ్ళు. కుసంస్కారం. ఇందాక ఎవరో చెప్పారు, మన సంస్కారాలు నేర్చుకోవాలి. ముందు తల్లిని ఎలా గౌరవించాలి, అక్కని ఎలా గౌరవించాలి, బంధువులను ఎలా గౌరవించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, టీచర్ని ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా మనం ముందు నేర్చుకోవాలి. అది సంస్కారాలు లేనప్పుడు నువ్వు మనిషివి కాదు. నువ్వు కుసంస్కారం అయినప్పుడు మనిషివే కాదు, నువ్వు ఎంతన్నా చదువు. ఇప్పుడు నేను బాగా గమనిస్తున్నా, ముఖ్యంగా వొకేషనల్ వాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నా, ఇంజనీరింగ్ కాలేజీ నుంచి, ప్రొఫెషనల్ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళకు ఈ సంస్కారాలు చాలా లేవు. చాలా అంటే చాలా లేదు. బజార్లలో చూస్తున్నా, బండ మీద పోతుంటారు, నిక్కలు ఒకటి వేసుకొని, టీషర్ట్ ఒకటి వేసుకొని, జుట్టు పెంచుకొని, ఈ కారంగా పెంచుకొని బయ్యను పోతుంటారు. వాడు కర్రున్న భయపెట్టాలని నా పక్కనే పోతాడు. ఏమైందండి, నీకు తగిలిందా? ఎందుకు పోవాలి అసలు రోడ్డు మీద అంటే తెలుసుగా. బరబర ఆగను, కుక్క అరుపులు, గాడిద అరుపులు ఆనందంగా పెట్టుకుంటారు. అవి ఎందుకు పెట్టుకున్నాడు, నీకేమి ఇబ్బంది? మళ్ళీ ప్రశ్న వెంటనే మన ఒక ఆయన, మా ఫ్రెండ్ వాకింగ్ ఫ్రెండ్స్, ఆయన బండి మీద పోతూ ఉన్నాడు. ఒక మౌలు తిరుగుదామని సరికి వెనక నుంచి వాడు వచ్చి తక్కువ ముందు చక్రానికి కొట్టాడు. పెద్ద ఆయన నా వయసు కింద పడితే ఏంది ఇది అంటే, ఎవరగిందా నీకు? సారీ కూడా నా వల్ల కింద పడ్డాడనేటటువంటి సంస్కారం లేదు వాడికి. నా వల్ల కింద పడ్డాడే బాబా పెద్ద ఆయన అనేటటువంటి ఉందా అనే పక్కన కొంతమంది పూర్వం పెద్దలు ఉంది. ఏదో గాడిద పడతా నువ్వు తగిలించి పడగొట్టింది కాకుండా మరి నవల తగిలిందా నన్ను ప్రశ్నిస్తామని పట్టుకొని ఏదదని అట్ట తన్నాల. పోలీసులు కానీ పెద్దోళ్ళు కానీ చూసినప్పుడు అట్ట తంటే సిగ్గు వస్తారు. చాలా కుసంస్కారంగా ప్రవర్తిస్తున్నారు. బండ మీద పోయేవాళ్ళు, మామూలు కూడా రోడ్డు మీద అడ్డ రోడ్లో నిలబడతారు. ఏందా రోడ్డు మీద అటు జాగ్రత్త రెండు పోకూడదు. గాడిద మీరెందుకు నిలబడతారు? గాడిదలే పక్కకు దొరుకుతున్నాయి, ఆవులు పక్కకు దొరుకుతున్నాయి. బయట మనుషులు కాదు. రోడ్డు మీద నిలబడితే ఆడేమైనా పని చేస్తున్నారా? రోడ్డు పని చేస్తున్నా లే బాగా ఇలాంటి మినిమం సంస్కారాలు.
పెద్దవాళ్ళు అంటే అసలు భయం లేదు. ఇంతకుముందు మేము ఆడుకునేది పెద్ద తప్పు పని కాదు. స్కూల్ వదిలేసినాక ఆడుకున్నా టీచర్ కాకుండా పరిగెత్తేవాళ్ళం మందులకి. మరి టీచర్లు పోయినా చల్లగా కట్టి చూసే వచ్చేది. అలా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని లెక్కేలే, నువ్వేవుడు నువ్వు బడిలోనే టీచర్ వెళ్ళాకో అనే టైంలో పడతారు. ఈ సంస్కారం ముఖ్యంగా తల్లిదండ్రులు నేర్పట్లే, ఇంట్లో అసలు నేర్పట్లే. ఇక్కడ మేము ఇలా చెప్పినా కూడా ఇట్లా దూసుకొని పోతున్నారు, ఏదో పనులు చేస్తూనే ఉన్నారు. అలాంటి కుసంస్కారాలు ఈ రోజుకి ఇంత ఇదిగా ఉంటే ఆ రోజుల్లో ఎప్పుడు తెలుసుకోవాలి. ఓరోకల్ జూనియర్ కాలేజ్ హిస్టరీ లెక్చర్గా, తర్వాత కేవీఆర్ జూనియర్ కాలేజ్ హిస్టరీ లెక్చర్గా పనిచేసిన తర్వాత పదోన్నతిపై సార్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టౌన్ మోడల్ అంటారు కదా, ప్రిన్సిపల్గా 1000 పైన ఉన్నటువంటి విద్యార్థులకు చాలా తనకున్నటువంటి అనుభవంతో ఆ కళాశాల ఖ్యాతికి అవిరలు కృషి చేసినటువంటి సారు మరి ఇంటర్మీడియట్ విద్యతో ఉన్నటువంటి అంత సంబంధం కాబట్టి మీకు తన అనుభవాలను చెప్పారు. సార్ మీరు అన్నట్టుగా మీరు చెప్పింది ఉపన్యాసం కాదు, ఈ నేటి తరానికి నైతికత మానవ విలువలు. సో ఆ పాఠ్యాంశం కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఫిబ్రవరి 1వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ రాస్తారన్నమాట. ప్రతి జనరల్ వొకేషనల్ ప్రతి గ్రూప్ వాళ్ళు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫిబ్రవరి 1 శనివారము నైతికత మానవ విలువ ఎథిక్స్ అండ్ హ్యూమన్ రైట్స్. అలాగే ఒక ఆదివారం గ్యాప్ ఇస్తే ఫిబ్రవరి 3వ తేదీ మండే ప్రతి ఫస్ట్ ఇయర్ విద్యార్థి కూడా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, అంటే ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వరం కాబట్టి ఈ పర్యావరణ విద్య పట్ల నేను ఈరోజు అవగాహన ఉండాలని ఫిబ్రవరి 3వ తేదీ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇవి మీకు పాఠ్యాంశాల్లో ఉపయోగపడతాయి. సార్ ఉపన్యాసం కాదు, సార్ చెప్పింది పాఠ్యాంశాలు. మరి విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మన ముందుకు వచ్చి తన జీవిత అనుభవాలను మనకు రాబోయే కాలానికి ఒక పాఠాలుగా ఉపయోగపడేటట్టుగా చెప్పినటువంటి చెన్నై సార్కి మన కళాశాల తరఫున కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపల్ సార్కి, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి థ్యాంక్ యూ అనందా.